అధ్యాయము 16 సావిత్రి సిద్ధుని ఉపదేశమంతా విని ఇక తాను బ్రతికి ఏమీ సాధించాలి. పతిబాసి బ్రతికిన కన్నా సహగమనం మిన్నగా మనస్సులో ఎంచుకొన్నది. నదిలోనికి వెళ్లి శిరస్నానం గావించి పట్టు పీతాంబరాలు దాల్చింది. తనకుగల ఆభరణాలన్నీ శరీరముపై ధరించింది. నుదుట పవిత్రమైన కుంకుమ తిలకం దిద్దింది. భర్త భౌతిక దేహానికి ముందు అగ్నిహోత్రుని దాల్చి నడుస్తుండగా ఆ వింతను చూడడానికి వేలాది జన సమూహం కూడింది. ఆమె ధైర్యానికి అందరూ అద్భుతముగా చూడసాగాడు. చితిని సిద్ధం చేయించింది. విభూతిని దాల్చింది. అన్నీ అయిన తరువాత శ్రీగురువు దర్శనం గావించుకుంటానని అందరికూ చెప్పి శ్రీగురుని దర్శనానికి సంగమానికి వెళ్ళింది. శ్రీగురులు కూడా ఆ సమయాన ప్రసన్న ముఖముతో ప్రశాంతిగా ఉన్నారు. సావిత్రి త్రికరణ శుద్ధిగా శ్రీగురులకు పాదాభివందన గావించింది. ఆమెను చూచి నీకు 8 కుమారులు కలుగుగాక అని ఆశీర్వదించారు. అక్కడ ఉన్నవారందరూ శ్రీగురులను జూచి శ్రీగురువర్య, ఈమె భర్త చనిపోయాడు. సహగమనంగావింప అన్ని ఏర్పాట్లు గావించుకొని తమ దర్శనానికి వచ్చింది అన్నారు. అప్పుడు శ్రీగురులు ఈమె భర్త భౌతిక కాయాన్ని తన వద్దకు తీసుకుని రమన్నారు. అలాగే ఆ శవాన్ని తెచ్చారు. శ్రీగురువాజ్ఞతో అచటగల శ్రీగురుని శిష్యులు శ్రీ నృసింహ సరస్వతీ పాదతీర్థాన్ని శవముపై జల్లారు. శ్రీగురుని తన మహాదృష్టితో శవాన్ని తీక్షణముగా చూచారు. ఇంకేముంది? అమృతమయమైన శ్రీగురుని దృష్టివలన అసువులు బాసిన ఆ దత్తుడు నిద్ర నుండి లేచిన వానివలే లేచాడు. దత్తునికి జరిగినది వివరించింది సావిత్రి. దత్తుడు సావిత్రి ఇరువురూ శ్రీగురువు పాదాలనెంతగానో అర్చించారు. అచటగలవారందరూ శ్రీగురుని వేనోళ్ల కొనియాడారు. సావిత్రి దత్తులిద్దరూ స్నానం గావించి వచ్చి శ్రీగురు పూజించి అచ్చటగల బ్రాహ్మణులకు షోడశవిధ దానాలను గరుచారు. శ్రీగురువు దగ్గర కూర్చున్నారు. గురుదేవా, ఒక సిద్ధులు వచ్చి నేనురోధించుచున్న సమయాన మీ పాదతీర్థాన్ని చల్ల మరిం చెప్పిన వారెవరనగా నేనే అలా వచ్చానని అన్నారు. అప్పుడు రుద్రాక్షమహమ చెప్పి రుద్రాక్ష ధారణ గావించినవారు పరమేశ్వరునితో సమానులవుతారని చెప్పారు. మహాత్ములైన వారు తప్పక రుద్రాక్ష ధారణ గావిస్తారన్నారు. సుధర్మ మంత్రితో భద్రసేన మహారాజు కాశ్మీర దేశాన్ని పూర్వం పరిపాలించాడు. ఇంక రాజు